మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. రైతు కూలీలు అట్లాగే దాని ఉత్పత్తి పంట చాలా అన్యాయమైన పరిస్థితుల్లో అన్యాయమైపోతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మొన్న జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం జరిగినప్పుడు పోలీస్ అధికారులు ఒక రిపోర్ట్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించే అందరూ దీన్ని వినాలి. దీని పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది, దీని పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే వ్యవసాయం అనవసరం అనే ఒక తత్వచింతన ఉన్న పాలకుడు మన దగ్గర ఉన్నాడు. వ్యవసాయం దండుగా అని చెప్పి పదే పదే ఆ భావంతో మాట్లాడే పాలకులు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రంలో 2025 నుంచి 26 వరకు 2865 మంది రైతులు, రైతు కూలీలు కలిపి ప్రాణాలు బలవన్మరణం పొందారు అని ఒక రిపోర్ట్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రవేశపెట్టారు. అంటే దాన్ని చిన్న చిన్న లెక్కలు అటు ఇటు ఉండొచ్చేమో, కానీ లెక్కల్ని మనం సెట్ చేసి చూస్తే సగటున రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు వ్యవసాయం మీద నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ బాధల నుంచి విముక్తం కావడానికి ప్రాణాన్ని వదిలేయడమే ఒక మార్గం అని నమ్మి బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. దిస్ షోస్ ద గ్రావిటీ. రైతాంగంలోనూ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక సంక్షోభాన్ని యొక్క గాఢతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంది ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి తగినంత సపోర్ట్, మద్దతు చేయడం లేదన్నది ఒక వాస్తవంగా మన ముందుకొచ్చింది. తుఫాన్లు వచ్చినా మాటలు తప్ప అక్కడ ప్రజలకు ఒరిగేదంటూ ఏంది లేదు ఈరోజు వరకు కూడా. అట్లాగే మీరు చెప్పిన ఏ మాటలు కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఉన్నాను.